హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఈ రోజుటి మార్వెల్ వర్సెస్ డీసీ సిరీస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే తన బావైన థానోస్ ని డార్క్ సైడ్ ఈ సిరీస్ ఫస్ట్ వీడియోలో ఓడించినందుకు డార్క్ సైడ్ పైన రివెంజ్ తీసుకోవడానికి ఈసారి మార్వెల్ నుండి గాడ్ ఆఫ్ సింబియాట్స్ అండ్ కింగ్ ఇన్ బ్లాక్ అయిన నల్ వచ్చేసాడు. థానోస్ ని నల్ కి బావా అని ఎందుకన్నా అర్థం కాలేదా? నో ప్రాబ్లం, వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా నేను ఎందుకు అనాల్సి వచ్చిందని మీకే అర్థమవుతుంది. సో మరి ఈ రోజు డీసీ న్యూగా డార్క్ సైడ్ వర్సెస్ మార్వెల్ గాడ్ ఆఫ్ సింబియాట్స్ నల్ కంపారిజన్ వీడియోలోకి వెళ్లే కంటే ముందు మీరు ఇలాంటి సూపర్ కంపారిజన్ వీడియోస్ ని అండ్ ఇంట్రెస్టింగ్ కామిక్ స్టోరీస్ ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలానే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేసి మర్చిపోకుండా మన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. డార్క్ సైడ్ అండ్ నల్, ఈ మార్వెల్ అండ్ డీసీ డార్క్ గాడ్స్ యొక్క ఆర్జన్స్ ని ఆల్రెడీ మన ఛానల్ డిఫరెంట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు అవే ఆర్జన్స్ ని చెప్పి మీ టైం అండ్ నా టైం ని వేస్ట్ చేయాలనుకోవట్లేదు. కాబట్టి మీకు వీరిద్దరి ఆర్జన్స్ గురించి తెలియకపోతే మన ఛానల్లో ఉన్న డార్క్ సైడ్ వర్సెస్ థానోస్ వీడియోని డార్క్ సైడ్ యొక్క ఆర్జన్ కోసం అండ్ అలానే నల్ ఆర్జన్ కోసం అయితే గాడ్ ఆఫ్ సింబియాట్స్ నల్ డీటెయిల్ స్టోరీ అనే వీడియోని చూడండి. ఆ వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. సో వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత చెక్ చేయండి. వీళ్ళిద్దరి ఆర్జన్ డీటెయిల్స్ కోసం అయితే మీరు ఆ వీడియోస్ ని ఖచ్చితంగా చెక్ చేయండి. కానీ వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ కంపారిజన్ లో వీళ్ళకి యూజ్ అయ్యే పవర్స్ ఏమేమి ఉన్నాయో మీకు ఖచ్చితంగా తెలియాలి. సో అందుకని వీరిద్దరిని కంపేర్ చేసే కంటే ముందు వీళ్ళ పవర్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ గా మార్వెల్ గాడ్ ఆఫ్ సింబియాట్స్ అండ్ కింగ్ ఇన్ బ్లాక్ అయిన నల్ యొక్క పవర్స్ విషయానికి వస్తే, నల్ ఒక ఓల్డ్ డార్క్ గాడ్ కావడంతో తన దగ్గర చాలా పవర్స్ ఉంటాయి. అవేంటంటే సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్టామినా, స్పీడ్, డ్యూరబిలిటీ, షేప్ షిఫ్టింగ్, హై హీలింగ్ ఫ్యాక్టర్ అండ్ రీజనరేషన్. నల్ స్టోరీ తెలిసిన వాళ్ళు నల్ రీజనరేషన్ కి సింబియాట్స్ ఖచ్చితంగా కావాలేమో అని అనుకుంటారు. కానీ నిజానికి నల్ తన బాడీలోని ఎలాంటి పార్ట్ అయినా సరే తనంతట తానే ఫుల్ లెవెల్ లో రీజనరేట్ చేసుకోగలడు. అది మనకి గోర్ నల్ దగ్గర నుండి ఆల్ బ్లాక్ తీసుకు వెళ్లిపోయినా సరే అంతకు ముందు జరిగిన ఫైట్ లో గాడ్ ఆఫ్ లైట్ నల్ తలకు చేసిన గాయాన్ని కూడా తను ఫుల్ లెవెల్ లో రీజనరేట్ చేసుకోవటాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మరి రీజనరేషన్ పవర్ ఉండి కూడా నల్ ఎందుకని లాస్ట్ ఫైట్ లో తన బాడీ పార్ట్స్ ని రీజనరేట్ చేసుకోకుండా ఆ ప్లేస్ లో సింబియాట్స్ ని యూజ్ చేశాడు అనే డౌట్ మీకు రావచ్చు. నల్ ఎందుకని అలా చేశాడు అంటే నల్ కి రీజనరేషన్ పవర్ ఉంది, కానీ ఆ పవర్ నల్ తన బాడీ పార్ట్స్ ని సింబియాట్స్ ని యూజ్ చేసి కవర్ చేసినంత ఫాస్ట్ గా అయితే వర్క్ కాదు. సో అందుకని నల్ ఆ బాడీ పార్ట్స్ ప్లేస్ లో ఇన్స్టంట్ గా సింబియాట్స్ ని యూజ్ చేశాడు. ఇక నల్ పవర్స్ లో నెక్స్ట్ ది డార్క్ ఎనర్జీ జనరేషన్ అండ్ మ్యానిపులేషన్. నల్ ఎంటీ స్పేస్ నుండి కూడా ఈ డార్క్ ఎనర్జీని జనరేట్ చేయగలడు. అలా జనరేట్ చేసిన ఈ డార్క్ ఎనర్జీతో నల్ ఆల్ బ్లాక్ నిక్రోస్వాట్స్, సింబియాట్స్, డేంజరస్ షాడో క్రీచర్స్ అండ్ ఇవే కాకుండా తనలాంటి కొన్ని డేంజరస్ అవతార్స్ కూడా నల్ సృష్టించగలడు. సెల్ఫ్ సస్టెనెన్స్ అంటే నల్ ఎటువంటి ఫుడ్, వాటర్, ఎయిర్ లేకుండా ఎంతకాలమైనా జీవించగలడు. వీటితో అసలు నల్కి అవసరమే లేదు. సింబియాట్స్ అండ్ డార్క్ లైఫ్ ఫార్మ్స్ క్రియేటింగ్ అండ్ కంట్రోలింగ్. Flying using symbiotic wings, controlling and dominating others using symbiotes through hive mind. వీటన్నిటికీ అర్థం ఏంటంటే నల్ డార్క్ లైఫ్ ఫార్మ్స్ ని అండ్ సింబియాట్స్ ని క్రియేట్ అండ్ కంట్రోల్ చేయగలడు. అలానే ఈ సింబియాట్స్ ని యూజ్ చేసి ఎలాంటి సూపర్ హీరోనైనా లేదంటే ఎలాంటి సూపర్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయినా సరే తన హైవ్ మైండ్ ద్వారా కంట్రోల్ చేయగలడు. టెంపరల్ మ్యానిపులేషన్ అంటే నల్ తన పవర్స్ తో టైం ఫ్లోని అండ్ ఫ్యూచర్ ని కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఎలా అంటే వాట్ ఇఫ్ సిరీస్ లో ఈవిల్ డాక్టర్ స్ట్రేంజ్ క్రిస్టియన్ ని కాపాడాలని ఎలా అయితే డిఫరెంట్ వేస్ లో ట్రై చేశాడో అలానే నల్ కూడా తన పవర్స్ ని యూజ్ చేయగలడు. కానీ నల్ ఫుల్ లెవెల్ లో డెస్టినీని అండ్ టైం ని మాత్రం మార్చలేడు. ఇక అలానే ఇమ్మోర్టాలిటీ, ఎక్స్పర్ట్ ఇన్ వార్ టాక్టిక్స్ అండ్ కాంబాట్ స్కిల్స్. సో ఇవన్నీ కూడా నల్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. వీటితో పాటు నేను కొన్ని ఎక్స్ట్రా పవర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని మీరు నల్ పవర్స్ తో కలపకుండా సపరేట్ గా గుర్తుంచుకోండి. నేను ఎందుకు ఈ పవర్స్ ని సపరేట్ గా చెప్పాను అది మీకు ఈ వీడియో ఎండింగ్ లో అర్థమవుతుంది. సో అప్పటిదాకా ఈ పవర్స్ ని జస్ట్ అట్లా సపరేట్ గా గుర్తుంచుకోండి. ఆ పవర్స్ ఏంటంటే నియర్లీ ఆమ్ని ప్రెజెన్స్, నియర్లీ ఆమ్నిసెన్స్, ఫుల్లీ ఆమ్నిపోటెంట్ అండ్ ఇమ్మోర్టాలిటీ. ఈ నియర్లీ ఆమ్ని ప్రెజెన్స్, నియర్లీ ఆమ్నిసెన్స్ అండ్ ఫుల్లీ ఆమ్నిపోటెంట్ అంటే ఏంటంటే దాదాపు అన్ని చోట్ల ఉండటం, దాదాపు ఫ్యూచర్, పాస్ట్, ప్రెజెంట్ గురించి తెలియటం అండ్ అలానే ఫుల్లీ ఆమ్నిపోటెంట్ అంటే మల్టీవర్స్ లో ఉండే అన్ని పవర్స్ కూడా ఒక క్యారెక్టర్ ఉండటం. ఇక ఫైనల్ గా ఇమ్మోర్టాలిటీ. ఇది ఇమ్మోర్టాలిటీ కాదు, AMMORTALITY, ఇమ్మోర్టాలిటీ. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇమ్మోర్టాలిటీ అంటే చావు రాకపోవటం,
అంతేకాని ఆ క్యారెక్టర్ కి చావు లేదు అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెస్టియల్స్, నల్, గాడ్స్ వీళ్ళందరూ కూడా ఇమ్మోర్టల్ బీయింగ్స్. ఇలాంటి ఇమ్మోర్టల్ బీయింగ్స్ ని ఎవరూ చంపనంత కాలం అలానే వీరు జీవించి ఉండగలరు. కానీ సెలెస్టియల్స్ ని నల్ చంపినట్టు, నల్ ని గాడ్ ఆఫ్ లైట్ ఆర్ కెప్టెన్ యూనివర్స్ చంపినట్టు ఎవరైనా ఈ ఇమ్మోర్టల్ బీయింగ్స్ ని చంపితే చనిపోతారు. ఇక ఇమ్మోర్టాలిటీ అంటే అసలు చావే లేకపోవటం. ఎవరైనా ఈ ఇమ్మోర్టాలిటీ బీయింగ్స్ ని చంపాలి అని చూస్తే వీరికి చావు ఉండదు కాబట్టి వీళ్ళు చావలేరు. చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్ ఈ ఇమ్మోర్టాలిటీకి అండ్ ఇమ్మోర్టాలిటీకి డిఫరెన్స్ తెలియక ఇమ్మోర్టల్ క్యారెక్టర్స్ చనిపోతూ ఉంటే వీళ్ళు ఇమ్మోర్టల్స్ కదా ఎలా చనిపోతున్నారు అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ క్యారెక్టర్స్ ఇమ్మోర్టలే కానీ వాళ్ళు ఇమ్మోర్టల్ కాదు. సో వాళ్ళకి చావు ఉంటుంది కానీ చావు రాదు. అందుకనే ఎవరైనా ఈ ఇమ్మోర్టల్ బీయింగ్స్ ని చంపినప్పుడు వాళ్ళు చనిపోతూ ఉంటారు. కానీ అదే ఇమ్మోర్టల్ బీయింగ్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఖచ్చితమైన పుట్టుకుండదు. సో అందుకనే వాళ్ళకి చావు కూడా ఉండదు. ఒకవేళ ఎవరైనా వీళ్ళని ఖచ్చితంగా చంపినా లేదంటే ఓడించినా వాళ్ళు అప్పటికప్పుడు చనిపోయినట్లు లేదంటే ఓడిపోయినట్లు కనిపిస్తారు కానీ మళ్ళీ వస్తూనే ఉంటారు. సో ఈ 4 పవర్స్ ను కూడా అలా సపరేట్ గా గుర్తుంచుకోండి. ఇక డీసీ న్యూగా డార్క్ సైడ్ యొక్క పవర్స్ విషయానికి వస్తే అల్ట్రా సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, సూపర్ హ్యూమన్ స్పీడ్, స్టామినా, డ్యూరబిలిటీ, ఇమ్మోర్టాలిటీ, నియర్లీ ఇన్వాల్నరబుల్, హై హీలింగ్ ఫ్యాక్టర్, రీజనరేషన్, టెలిపతి, టెలిపోర్టేషన్, ఫ్లయింగ్, మ్యాటర్ అండ్ ఎనర్జీ మ్యానిపులేషన్, మైండ్ కంట్రోలింగ్, కాస్మిక్ అవేర్నెస్, హై ఇంటెలిజెన్స్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఎక్స్పర్ట్ అండ్ ఇక లాస్ట్ గా ఒమేగా ఎఫెక్ట్. ఈ ఒమేగా ఎఫెక్ట్ లోనే ఒమేగా బీమ్స్ అపోనెంట్స్ ని ఎగ్జిస్టెన్స్ నుంచి ఎరేజ్ చేయటం అండ్ కావాలనుకుంటే వాళ్ళని తిరిగి బ్రతికించగలగటం. ఈ ఒమేగా ఎఫెక్ట్ ని యూజ్ చేసి అపోనెంట్స్ ని టైం ట్రావెల్ అండ్ టెలిపోర్టేషన్ చేయగలగటం, అలానే తన అపోనెంట్స్ ని కొన్ని వేల సంవత్సరాల పాటు లైఫ్ అండ్ డెత్ సైకిల్స్ మధ్య బంధించగలగటం లాంటి పవర్స్ ఉన్నాయి. కానీ ఈ ఒమేగా పవర్స్ అనేవి అందరి మీద వర్క్ అవుతాయని ఏమీ లేదు. కొన్ని స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వాళ్ళని వాళ్ళు ఈ ఒమేగా ఎఫెక్ట్ నుండి డిఫెండ్ చేసుకోగలరు కూడా. సో ఇవన్నీ కూడా డీసీ డార్క్ సైడ్ యొక్క పవర్స్. ఇక మరి ఈ 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని డిఫరెంట్ పాసిబిలిటీస్ లో కంపేర్ చేసి ఆ కంపారిజన్ లో ఎవరికి ఎక్కువ విన్నింగ్ పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దామా. మరి వీళ్ళిద్దరిని కంపేర్ చేసే కంటే ముందు మీరు మార్వెల్ ఫ్యాన్ అయినా సరే లేదంటే డీసీ ఫ్యాన్ అయినా సరే ఈ కంపారిజన్ ని న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చూడండి. అలానే ఈ కంపారిజన్ అనేది నాకు తెలిసిన కొన్ని పాసిబిలిటీస్ తో చేసిన కంపారిజన్ మాత్రమే. మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వేరే పాసిబిలిటీస్ వల్ల వేరే క్యారెక్టర్ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెంట్ పాసిబిలిటీస్ లో కంపారిజన్ ని స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ పాసిబిలిటీగా నల్ అండ్ డార్క్ సైడ్ డైరెక్ట్ గా ఫైట్ చేస్తే ఈ పాసిబిలిటీలో నల్ దగ్గర తన ఆర్మర్ అండ్ వెపన్ అయిన ఆల్ బ్లాక్ నిక్రోస్వార్డ్ తప్ప మిగతా ఏ సింబియాట్స్ అండ్ సింబియాట్ క్రీచర్స్ కూడా ఉండవు. అలానే డార్క్ సైడ్ దగ్గర కూడా ఓన్లీ తన పవర్స్ తప్ప తన పారాడిమన్స్, అపోకలిప్స్ ఆర్మీ అండ్ డార్క్ సైడ్ ఎలైట్ ఫోర్స్ ఇలా ఎవ్వరూ ఉండరు. అలా జరిగే ఈ 1-on-1 బ్యాటిల్లో చూడటానికి డార్క్ సైడ్ కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నా కానీ నిజానికి ఈ బ్యాటిల్లో డార్క్ సైడ్ కంటే కూడా నల్ కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే నల్ ఇలానే ఎటువంటి సింబియాట్ ఆర్మీ లేకుండా అండ్ అలానే తన వెపన్ అండ్ ఆర్మర్స్ కూడా లేకుండా ఒక ప్రైమరీ సెలెస్టియల్ ని తను చంపగలిగాడు. అలానే తను వన్ అండ్ ఓన్లీ కౌంటర్ పార్ట్ అయిన గాడ్ ఆఫ్ లైట్ ని కూడా ఓడించాడు. అండ్ కాస్మిక్ థోర్ పవర్ఫుల్ మియాల్నీర్ పంచ్ తగిలిన నెక్స్ట్ సెకండే మళ్ళీ తిరిగి లేవగలిగాడు. మీరు అనుకోవచ్చు డార్క్ సైడ్ ఏమీ తక్కువ కాదు, తన దగ్గర ఒమేగా ఎఫెక్ట్ అండ్ అల్ట్రా సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉంది అని. అవును, అది నిజమే. డార్క్ సైడ్ దగ్గర ఈ పవర్స్ అన్ని ఉన్నాయి. కానీ డార్క్ సైడ్ అల్ట్రా సూపర్ స్ట్రెంగ్త్ కి నల్ దగ్గర అన్లిమిటెడ్ స్టామినా ఉంది. డార్క్ సైడ్ నల్ ని ఎన్నిసార్లు కొట్టినా లేదంటే ఎంత డ్యామేజ్ చేసినా సరే ఆల్ బ్లాక్ హెల్ప్ తో ఆ డ్యామేజ్ మొత్తాన్ని కూడా రీజనరేట్ చేసుకుంటూ వెంటనే లేచి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఒమేగా ఎఫెక్ట్ కి ఆపోజిట్ గా నల్ దగ్గర ఆల్ బ్లాక్ ఉంది. ఈ ఆల్ బ్లాక్ తో పాటు నల్ బాడీ కూడా చాలా డ్యూరబుల్ గానే ఉంటుంది. ఒకవేళ డార్క్ సైడ్ నల్ డ్యూరబిలిటీని కూడా బీట్ చేసినా డార్క్ సైడ్ నల్ కి సివియర్ గా డ్యామేజ్ అయితే చేయగలడు కానీ చంపలేడు. ఎందుకంటే ఎలాంటి గాయమైనా సరే నల్ వెంటనే రికవర్ అవుతూ ఉంటాడు. అలాంటి నల్ ని చంపడం అనేది డార్క్ సైడ్ కి ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. ఇక డార్క్ సైడ్ నల్ వీక్నెస్ తో తన పైన అటాక్ చేయొచ్చు కదా అని అనుకుంటే డార్క్ సైడ్ దగ్గర నల్ వన్ అండ్ ఓన్లీ వీక్నెస్ అయిన ఎనిగ్మా ఫోర్స్ ఆర్ గాడ్ ఆఫ్ లైట్ ఉండదు. సో అలా కూడా డార్క్ సైడ్ నల్ ని చంపడం అనేది ఇంపాసిబుల్. మీరు అనుకోవచ్చు డార్క్ సైడ్ నల్ ని సన్ లో పడేసి చంపేయచ్చు కదా అని. కానీ నిజానికి నల్ ఆ ఎండ్ బ్యాటిల్ చనిపోవటానికి రీజన్ సన్లైట్ కాదు, గాడ్ ఆఫ్ లైట్. ఆ ఫైట్ లో గాడ్ ఆఫ్ లైట్ తో ఉన్న కెప్టెన్ యూనివర్స్ కాకుండా ఇంకా అక్కడ ఎవరున్నా సరే ఆ ఫైట్ లో ఖచ్చితంగా నల్ చనిపోయేవాడు కాదు. ఎందుకంటే నల్ బిగ్ బ్యాంగ్ లాంటి ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ నుండి క్రియేట్ అయిన డార్క్ ఎంటిటీ.
బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ పవర్ అనేది సన్ పవర్ కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే సన్ టెంపరేచర్ అనేది నల్ ని ఏమీ చేయలేదు. కానీ ఆ ఫైనల్ బ్యాటిల్లో గాడ్ ఆఫ్ లైట్ ఉంది కాబట్టి నల్ ఆ ఫైట్ లో గివ్ అప్ చేసి సన్ లైట్ లో చనిపోయాడు. సో అందుకని సన్ లైట్ ని యూజ్ చేసి డార్క్ సైడ్ నల్ ని చంపడం అనేది ఇంపాసిబుల్. కానీ నల్ ఈ ఫైట్ లో జస్ట్ సర్వైవ్ అవుతే విన్ అవ్వలేడు కదా. మరి ఈ ఫైట్ లో నల్ కి డార్క్ సైడ్ ని ఓడించడానికి ఉన్న ఛాన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ గా రేడియాన్. ఈ రేడియాన్ మ్యాటర్ అనేది సూపర్ మ్యాన్ కి గ్రీన్ క్రిప్టోనైట్ ఎలానో అలానే డీసీ న్యూ గాడ్స్ అందరికీ కూడా ఈ రేడియాన్ అంటే అంతే వీక్నెస్. ఈ రేడియాన్ ని యూజ్ చేసి ఆల్రెడీ కామిక్స్ లో బ్యాట్మెన్ డార్క్ సైడ్ ఒకసారి చంపాడు. సో నల్ కి ఈ రేడియాన్ అనేది ఖచ్చితంగా డార్క్ సైడ్ కి ఆపోజిట్ గా హెల్ప్ అవుతుంది. ఇక సెకండ్ ది ఆల్ బ్లాక్. ఆల్ బ్లాక్ సెలెస్టియల్స్, గాడ్స్ అండ్ రియాలిటీస్ ని కూడా చీల్చగలిగినంత పవర్ఫుల్ అయిన వెపన్. సో ఇది ఖచ్చితంగా డార్క్ సైడ్ బాడీని కూడా పెనట్రేట్ చేయగలదు. డార్క్ సైడ్ కి హీలింగ్ ఫ్యాక్టర్ అండ్ రీజనరేషన్ ఎబిలిటీస్ ఉన్నాయి కానీ అవి అంత ఇన్స్టెంట్ గా వర్క్ అవ్వవు. కాబట్టి ఈ ఫైట్ లో డార్క్ సైడ్ కి నల్ చేసే ప్రతి గాయం కూడా తనకి విన్నింగ్ ఛాన్సెస్ ని పెంచుకుంటూనే వస్తూ ఉంటాయి. సో అందుకనే ఈ 1-on-1 ఫైట్ లో నల్ కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాను. ఇక సెకండ్ పాసిబిలిటీగా డార్క్ సైడ్ విత్ హిస్ ఎంటైర్ ఆర్మీ వర్సెస్ నల్ విత్ ఆల్ సింబియాట్స్. ఈ పాసిబిలిటీలో కూడా నల్ ఆర్మీకే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డార్క్ సైడ్ దగ్గర ఉన్న ఆర్మీలో పారాడైమన్స్, అపోకలిప్స్ ఆర్మీ, ఫిమేల్ ఫ్యూరీస్ అండ్ డార్క్ సైడ్ ఎలైట్ లాంటి చాలా మంది వారియర్సే ఉన్నారు. కానీ వీరందరూ కూడా ఈ బ్యాటిల్ లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే రేజ్ అండ్ ఎనర్జీస్ తో సింబియాట్ తో ఫైట్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళు కాసేపటి తర్వాత వీళ్ళ స్టామినాని కోల్పోయి అలసిపోతారు. సో అలా వీళ్ళు కూడా అవెంజర్స్, ఎక్స్మెన్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ లానే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సింబియాట్స్ కి లొంగిపోక తప్పదు. అలా లొంగిపోయిన ప్రతి వారియర్ కూడా అటు డార్క్ సైడ్ ఆర్మీకి వీక్నెస్ గా, ఇటు నల్ కి స్ట్రెంత్ గా మారుతూ ఉంటాడు. సో అందుకని ఆర్మీస్ తో ఫైట్ చేసే ఈ పాసిబిలిటీలో కూడా నల్ కి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాసిబిలిటీ వీళ్ళిద్దరూ వాళ్ళ ట్రూ ఫార్మ్స్ తో ఫైట్ చేస్తే. ఈ పాసిబిలిటీలో డార్క్ సైడ్ ట్రూ ఫార్మ్ వచ్చేసి ట్రూ ఫార్మ్ డార్క్ సైడ్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ కంపారిజన్ లో ట్రూ ఫార్మ్ డార్క్ సైడ్ కి ఆపోజిట్ గా నల్ కి ఉన్న ఆ ట్రూ ఫార్మ్ ఏంటో మీలో చాలా మందికి తెలిసే ఛాన్స్ లేదని అనుకుంటున్నాను. మరి అలాంటి నల్ సీక్రెట్ ట్రూ ఫార్మ్ ఏంటంటే ఆబ్లివియాన్. ఈ ఆబ్లివియాన్ మార్వెల్ మల్టీవర్స్ లోని మెయిన్ కాస్మిక్ ఎంటిటీస్ లో ఒకడు. ఆబ్లివియాన్ ఈ ఎంటైర్ మల్టీవర్స్ లోని డార్క్నెస్, వాయిడ్, నథింగ్నెస్, సాడ్నెస్, లోన్లీనెస్ ఇలాంటి వాటన్నిటిని కూడా రిప్రజెంట్ చేసే ఒక కాస్మిక్ ఎంటిటీ. నల్ పవర్స్ గురించి చెప్పేటప్పుడు సపరేట్ గా కొన్ని పవర్స్ గురించి చెప్పాను కదా, అవన్నీ కూడా ఈ ఆబ్లివియాన్ యొక్క పవర్సే. అలాంటి ఆబ్లివియాన్ అప్పుడప్పుడు కొన్ని అవతార్స్ లాగా పుడుతూ మల్టీవర్స్ లో డార్క్నెస్ ని ఇంక్రీజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అలాంటి అవతార్స్ లోనే ఈ నల్ కూడా ఒకడు. ఇక ఈ ఆబ్లివియాన్ కి డెత్ అనే ఒక కాస్మిక్ ఎంటిటీ సిస్టర్ అవుతుంది. ఈ కాస్మిక్ ఎంటిటీ డెత్ ని థానోస్ కూడా లవ్ చేస్తాడు. సో అందుకనే నేను ఈ వీడియో స్టార్టింగ్ లో థానోస్ ని నల్ కి బావా అని చెప్పాను. మరి అలాంటి ఈ ఆబ్లివియాన్ ట్రూ ఫార్మ్ డార్క్ సైడ్ తో ఫైట్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఫైట్ లో ఖచ్చితంగా ట్రూ ఫార్మ్ డార్క్ సైడే విన్ అవుతాడు. ఎందుకంటే ట్రూ ఫార్మ్ డార్క్ సైడ్ ఒక బియాండ్ మల్టీవర్సల్ లెవెల్ ఎంటిటీ. తను ఎంత పవర్ఫుల్ అంటే తను జస్ట్ మల్టీవర్స్ లోకి ఎంటర్ అయితేనే ఆ మల్టీవర్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అందుకనే డార్క్ సైడ్ తను మల్టీవర్స్ లోకి ఎంటర్ కాకుండా తన అవతార్స్ ని ప్రతి యూనివర్స్ కి పంపించి ఆ యూనివర్సల్ ని కాంకర్ చేస్తూ ఉంటాడు. ఈ అవతార్ డార్క్ సైడ్స్ యొక్క పవర్స్ ఇన్ఫైనైట్ ట్రూ ఫార్మ్ డార్క్ సైడ్ యొక్క పవర్స్ లో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ పవర్స్ మాత్రమే. ఫ్రాక్షన్ ఆఫ్ పవర్ తోనే డార్క్ సైడ్ అవతార్స్ యూనివర్సల్ లెవెల్ థ్రెట్స్ గా ఉన్నారు. మరి ఇలాంటి ఒక ఇన్ఫైనైట్ పవర్ ఉన్న ట్రూ ఫార్మ్ డార్క్ సైడ్ ఇంకెంత పవర్ఫుల్ గా ఉంటాడో మీరే ఊహించుకోండి. ఇక మరొక సైడ్ నల్ ట్రూ ఫార్మ్ అయిన ఆబ్లివియాన్. తను ఒక మల్టీవర్సల్ కాస్మిక్ ఎంటిటీ. సో మల్టీవర్సల్ లెవెల్ కంటే కూడా బియాండ్ మల్టీవర్సల్ లెవెల్ అంటే మెగావర్స్ ఆర్ ఆమ్నివర్సల్ లెవెల్ కాస్మిక్ ఎంటిటీస్ ఇంకా పవర్ఫుల్ గా ఉంటారు. మరి అలాంటి ఒక బియాండ్ మల్టీవర్సల్ లెవెల్ కాస్మిక్ ఎంటిటీ ట్రూ ఫార్మ్ డార్క్ సైడ్ కూడా. సో అందుకని నేను ఈ ఫైట్ లో ఖచ్చితంగా ట్రూ ఫార్మ్ డార్క్ సైడే విన్ అవుతాడని చెప్పాను. మరి ఫైనల్ గా ఈ మార్వెల్ నల్ వర్సెస్ డీసీ డార్క్ సైడ్ కంపారిజన్ కంక్లూజన్ ఏంటంటే నల్ అవతార్ డార్క్ సైడ్ తో అండ్ తన ఆర్మీతో చేసే ఫైట్ లో అయితే విన్ అవ్వగలడు. కానీ నల్ ట్రూ ఫార్మ్ అయిన ఆబ్లివియాన్ డార్క్ సైడ్ ట్రూ ఫార్మ్ అయిన ట్రూ ఫార్మ్ డార్క్ సైడ్ తో చేసే ఫైట్ లో మాత్రం ఖచ్చితంగా ఓడిపోతాడు. సో టోటల్ 3 పాసిబిలిటీస్ లో 2 పాసిబిలిటీస్ విన్ అయిన కారణంగా ఈ రోజు మార్వెల్ వర్సెస్ డీసీ కంపారిజన్ లో మార్వెల్ క్యారెక్టర్ అయిన నల్లే విన్నర్ గా నిలిచాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలనుకునే వారి కోసం అండ్ అలానే ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకునే వారి కోసం లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.